విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో యువ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నా. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి భారీ హిట్ కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగానే చిత్ర యూనిట్ కి థ్యాంక్స్ చెబుతూ గ్రాటిట్యూడ్ మీట్ ఏర్పాటు చేశారు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్. ఒక డిస్ట్రిబ్యూటర్కి డబ్బు సంపాదించాలంటే ఆ సక్సెస్లో వచ్చే ఆ 10% దాంట్లో డబ్బు మిగులుతుంది. మరి 90% పోయేది ఎవరు కనిపించదు. ఫెయిల్యూర్స్ వచ్చినా ఆ సక్సెస్ వచ్చినప్పుడే వాళ్ళు నిలదొక్కుంటూ ముందుకెళ్తూ ఉండాలి. ఇందాక మా శిరీ చెప్పాడు, ఎల్విఆర్ గారు, శోభన్, హరి 2006 నుంచి బొమ్మరిల్లు టైం దగ్గర నుంచి మాతో జర్నీ స్టార్ట్ చేశారు. సక్సెస్లు ఉన్నాయి, మధ్య మధ్యలో మాకు అప్ అండ్ డౌన్స్, ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అన్నీ తట్టుకుంటూ వాళ్ళు మాతో కంటిన్యూ అవుతూనే ఉన్నారు. అంటే 20 సంవత్సరాలు ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక ప్రొడ్యూసర్తో కంటిన్యూ అవ్వడం అనేది నాకు తెలిసి ఫిలిం ఇండస్ట్రీలో వీళ్ళు తప్పితే ఎవరూ లేరు. ఒకప్పుడు భార్గవ్ ఆర్ట్స్ అన్న ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళతో కొందరు డిస్ట్రిబ్యూటర్స్ కంటిన్యూ అయ్యేవారు. ఆ కల్చర్ పోయిన తర్వాత వీళ్ళే ఇదే చివరిది కూడా అనుకుంటున్నాను నేను. ఇలా 20-25 ఇయర్స్ జర్నీ చేయడం ఒక ప్రొడ్యూసర్స్తో డిస్ట్రిబ్యూటర్స్ అనేది ఇంపాసిబుల్. ఈ సినిమా సక్సెస్కి మేజర్ క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే ఫస్ట్ నేను వెంకటేష్ గారికి ఇవ్వాలి. సో ఎందుకంటే ఈ సినిమా మేము గోదావరి గొట్టు సాంగ్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి మాతో పాటు అసలు ప్రమోషన్స్లో అయితేనేమి, ఎక్కడ కావాలంటే అక్కడ టీవీ షోస్లో అయితేనేమి అసలు ఎంత అల్లరి చేశారు ఆయన, అంత అల్లరి చేశారు. సో జనరల్గా నేను వెళ్తూ ఉంటాను ఏదైనా అంటే ఫస్ట్ డ్యాన్స్ చేయడానికి నేను ముందుకు వెళ్తాను. ఈసారి నాకు అసలు అవకాశం లేదు వెంకటేష్ గారు. సో ఏ షోకి వెళ్ళినా, ఏ ఈవెంట్కి వెళ్ళినా ఆ పాట వేస్తారు, బ్లాక్ బస్టర్, పొంగలే అంటే ఆయన తెలియట్లేదమ్మా నేను వెళ్ళిపోతున్నాను అంటున్నాను. ఆ పాట వేయొద్దని చెప్పు, ఆ పాట వేస్తే నేను ఆగలేకపోతున్నాను అని చెప్పి ఒక చిన్న స్వింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి పాట పాడేసి ఆయన ఎంజాయ్ చేశారు. అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఎవ్రీడే ఆయన ఈ సక్సెస్ని ఇద్దరం షేర్ చేసుకుంటూ బాగా ఆయన నాతో అంటే ఎలా ఉండాలి సక్సెస్ వచ్చాక కూడా, ఎలా దాన్ని కంటిన్యూ చేయాలి నెక్స్ట్ అనేది కూడా ఆయన నాతో ఫోన్లో మాట్లాడుతూ నన్ను గైడ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సార్, యువర్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ అండ్ అలాగే మన ప్రొడక్షన్కి కూడా. ఈ సినిమాకి ఈ స్పెషల్ ఈవెంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొన్ని సంస్థల్ని చాలామంది వ్యక్తుల్ని నిలబెట్టిన సినిమా అండి. అంటే మేము 20 సంవత్సరాలుగా ఉన్నాం, ఇంకొక 10 సంవత్సరాలకు కావాల్సిన ఎనర్జీ ఈ సినిమా ఇచ్చింది. అంటే మాకు ఎస్విసి లాంటి సంస్థ ఉండబట్టి మేము ఇన్ని సంవత్సరాలు ఉన్నామని, అంటే మా రాజు గారు, శిరీష్ గారు, అంటే కొన్ని సంస్థలు ఉండటం మా అదృష్టం. అలాగే మాకు ఈ మధ్య అంటే మాకు పటాస్ నుంచి డైరెక్టర్ గారు తోడయ్యారు. అంటే ఆయన వచ్చిన తర్వాత ఇంకొంచెం మాకు ఇంకా ధైర్యం వచ్చింది. జనరల్గా డిస్ట్రిబ్యూషన్ ఫ్యామిలీస్లో మాకు ఎలా ఉంటుందంటే మీకు సినిమాలు రిలీజ్ అయిపోయి రెడీ అయిపోయాక ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఫంక్షన్లు అన్నీ జరుగుతుంటాయి. అందరూ హ్యాపీగా ఉంటారు, వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. ప్రొడ్యూసర్స్ కూడా చాలామంది రిలీజ్కి వచ్చేసరికి రిలాక్స్ అయిపోతారు, చాలామంది ప్రొడ్యూసర్స్. కానీ కొందరు మాత్రం అంటే అన్నింటిలో ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి మా రాజుగారు లాంటి వాళ్ళు రిలాక్స్ అవ్వరు, రిజల్ట్ దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ మాకు మా ఫ్యామిలీల్లో, మా బంధువుల్లో, మా ఆడపడుచులు చాలామంది ఉంటారు, చాలా టెన్షన్ పడుతుంటారు. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ అనేది ఫైనల్గా రిస్క్ మోస్తుండేది డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటర్. మాకు నిద్రలు ఉన్నాం. సినిమా ప్రింట్లు బయలుదేరిన తర్వాత అందరూ హ్యాపీగా నిద్రపోతారు. మాకు రెండో రోజు మార్నింగ్ షో పడి ఆ రిపోర్ట్ వచ్చేదాకా మాకంటే కూడా మా ఇళ్లలో చాలామంది పూజలు చేసుకుంటుంటారు. ఇది వాస్తవం. For more videos like this, subscribe Big TV channel.